పెట్టాలనుకుంటున్నారా? గోడౌన్ ఖాళీగా ఉందా ఇప్పుడు? యాక్చువల్లీ ఉందంట, చూద్దాం అనుకున్నాను. మరి మీరు చెప్పేదాన్ని బట్టి ఆ, చూడాలా వద్దా డిసైడ్ చేస్తా. మరి చూడండి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చేతికి అలాంటి గోడౌన్ దొరకడం మళ్ళీ కష్టమైతే మీకు ఇబ్బంది కదా. ఆ, సో ఏదన్నా ఓ- కావాలంటే పూజ ఏదో చేసుకోవచ్చు దానికి. యాక్చువల్గా ఓకే. ఏంటంటే వైశాఖ మాసం, సారీ, శ్రావణం వరకు మంచి రోజులు ఉండవు ఏదైనా చేయాలన్నా. శ్రావణం అంటే ఎప్పుడు? ఇప్పుడు ఇది జ్యేష్ఠ మాసం అంటారు, నెక్స్ట్ వచ్చేది ఆషాఢం, అంటే 2 నెలల తర్వాత. ఓకే, ఓకే. అంటే వినాయక చవితి ముందు నెలని శ్రావణ మాసం అంటారు. ఉహు. దాని తర్వాత వినాయక చవితి వస్తుంది. ఓకే, సో ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది నిజ జ్యేష్ఠ మాసం అంటారు యాక్చువల్ గా. తీసుకోండి, దానికి ఏదో పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ 2 నెలల వరకు ఓనర్ మీకు అది అంటే ఇప్పుడు ఈలోగా. మనకి ఎట్లా అంటే, నేను వెనక ముందు ఎందుకు అవుతున్నా అంటే, నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ ఇయర్ ఫోర్త్ మంత్ వరకు కొంచెం మన పేరు మీద అట్లా శని ప్రభావం ఉంది అన్నారు కదా. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఏం ఓన్లీ లేదు. అసలేం లేదు, ఎందుకంటే దాని పరిహారాలు మీరు చేసుకుంటున్నారు. ఓకే, గురుజీ. మీకు అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. దీనికి దాని అసలు మనసులో పెట్టుకోకండి, ఈ దోషం ఉంది అదో. అసలు ముందు ఉమ్, మనోధైర్యంతో, సంకల్ప బలంతో ఉండాలి ఫస్ట్ మనిషి. ఉమ్, ఉమ్, ఈ ఉమ్. దోషాలని సహజంగా మన జాతకంలో ఉంటాయి, అవే ఉన్నాయని భయపడుతూ ఉండకూడదు. వాటి పరిహారం వాటికి చేసుకొని ఏదో ఒక అన్నదాన కార్యక్రమం, వృద్ధులకు ఏదో సేవకాన్ని చేసుకొని అక్కడతో అవి పోతాయి అన్నట్టు. అవే ఉంటాయి అనేది ఇంకేం ఉండదు, అది కంటిన్యూషన్ ఉంటాయని ఉండదు. అవును. అదే కానీ మనం. ఇది చేసిన తర్వాత మాత్రం మన ఇంట్లో చాలా మటుకి ఓకే. కంప్లైంట్స్ జీరో, గురుజీ. పోనీ, నేను చాలా సంతోషం కదా. థ్యాంక్ యూ సో మచ్ అది అసలు. అదేం లేదు, నాదేం అంతా. ఎందుకంటే నేను ఆ, చాలా మటుకి మనశ్శాంతి కానీ ఉమ్, చాలా మటుకి ఇబ్బంది పడ్డాను. ఉమ్, కానీ మీరు చేసిన తర్వాత చాలా మంది చెప్పారు, అట్టు చేయి ఇట్టు చేయి అది ఇది అన్నారు, కానీ ఉమ్. ఎక్కడ నాకు సాటిస్ఫాక్షన్ లేకుండే. అదే అదే. మళ్ళీ మీరు చెప్పి చేసిన తర్వాత ఉమ్, హెల్త్ పరంగా కానీ అట్లీస్ట్ ఇంట్లో ప్రశాంతత కానీ ఆ, చాలా మటుకి చాలా కూల్ ప్రశాంతత ఉంది. అది మనదేం ఇంట్లో లేదు. మనశ్శాంతి ఉంది. భగవంతుడు చెప్పించాడు అంతవరకు. ఉమ్, అంతేగాని మనలో ఎందుకు గొప్పతనం ఉండదు, భగవంతుడు చెప్పించాడు. మేమేంటంటే ఏదైనా జాతకం గాని ఫోటో గాని స్టడీ చేయాలంటే అందుకే 3-4 రోజులు కంటిన్యూ దాని మీద స్టడీ చేస్తాం. ఏం ప్రాబ్లం మూలాల్లోకి వెళ్తాము. అంటే గత అవును, జన్మ నుంచి కూడా తీసుకొస్తాం అన్నట్టు. లేకపోతే మీ పర్సనల్ విషయాలు నాకు తెలియదు కదా, నేను మొన్న అడిగిన సమాధాన క్వశ్చన్స్ అవును, కి. అవును, అవును. సో అన్ని కూడా కొంచెం అంటే ఆ, పూర్తిగా ఏమంటారు దాన్ని, సాధనలోకి వెళ్ళి సాధనలో ఉండి కొన్ని దేవతలను అడుగుతున్నట్టు అన్నమాట భావం మనకి. ఉమ్, ఇప్పుడు కూడా, ఇప్పుడు రేపటి నుంచి మాల వేసుకుంటాను అంటే ఆల్రెడీ 10 days నుంచి నైట్ ఉమ్, 3 గంటలకు లేచి కామాఖ్యదేవి పూజ, వారాహిదేవి పూజ, అంటే ఆ టైంలోనే చేయాలి దేవతల పూజలు. ఉమ్, 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 సో శక్తి, వీళ్ళు ఉగ్ర దేవతలు కదా, నైట్ టైమే చేయాలి వీళ్ళకి పూజలు. ఉమ్. అదే ఇళ్లలో అయితే పగలు చేస్తాము. వాళ్ళు